యమ్మీ యమ్మీ ఉల్లికాడల పులుసు అండి. దీన్ని మనం ఇదిగో వేడి వేడి అన్నం, దీనికి కాంబినేషన్ నేను ఆలూ ఫ్రై చేశానండి. తింటే సూపర్ ఉంటుంది. మరి ఇలాంటి ఉల్లికాడల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దరు వచ్చేసేయండి. ఈ ఉల్లికాడల పులుసులకి కావలసిన పదార్థాలు ఒక ఉల్లికాడలండి. సో ఈ కాడల్లో వచ్చిన చిన్న చిన్న కొసకు ఉంటాయి కదండి ఉల్లిపాయలు. సో అవే నేను ఇలాగా చిన్న చిన్న పాయలుగా కట్ చేసి క్లీన్ చేసి ఉంచుకున్నాను. లైట్గా గార్నిషింగ్కి కొత్తిమీర, ఇది లేకపోయినా పర్వాలేదు. తగినంత సాల్ట్, కొంచెం వెల్లుల్లి దంచి ఉంచుకున్నానండి, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చీల్చి ఉంచుకున్నాను, ఇంగువ పోపుకి, బెల్లం పేస్ట్ అండి, అది మనకి పౌడర్ ఉన్నా పర్వాలేదు, చిన్న మొక్క ఉన్నా పర్వాలేదు, జీలకర్ర పొడి, మెంతులు, తగినంత కారం, జీలకర్ర, ఆవాలు, చింతపండు, వరిపిండి, బియ్యం పిండి అంటారు కదండి, ఒకవేళ అది లేకపోతే శనగపిండి అయినా పర్లేదు, పోపుకు కావాల్సినంత ఆయిల్. ముందుగా మనం చింతపండుని కొంచెం నానబెట్టేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఇలాంటి పులుసులకి మందపాటి గిన్నె అయితే చాలా బాగుంటుందండి, అడుగంటదు. అలాగే కొంచెం ఆయిల్, పోపుకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం చిటపటలాడేదాకా వేచుకున్న తర్వాత మెంతులు. ఈ మెంతులు కొంచెం వేగాలండి, పచ్చిగా ఉంటే కనుక మనకి చేదు వచ్చేస్తాయి. సో లైట్గా కలర్ మారేదాకా కొంచెం వేచుకోవాలన్నమాట. అలాగని మాడబెట్టద్దు, లైట్గా కలర్ మారితే చాలు. ఆ తర్వాత దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత పులుసుల కన్నా పోపుల కన్నా మనకి దండిగా ఇంగువ పడుతుంది కదండి. సో ఆ ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఫస్ట్లో చెప్పినట్టే ఉల్లికాడలకి లేత ఉల్లికాడలు తీసుకున్నాను కాబట్టి వాటి కొసలకున్న చిట్టి ఉల్లిపాయలు వచ్చాయి, వాటినే తీసుకొని ఇందులో వేచుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఉల్లికాడలు ముదిరిపోతే కనుక ఆ ఉల్లిపాయలు అంత టేస్ట్ ఉండవు. అప్పుడు మీరు మార్కెట్లో దొరికే చిట్టి ఉల్లిపాయలు, బేబీ ఆనియన్స్ అంటారు కదండి, అవి కొనుక్కొని వేసుకున్నా ఓకే. అవి కూడా లేకపోయినా నార్మల్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేచుకున్నా సరిపోతుందండి వీటిలోకి. ఆ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాక మనం ఉల్లికాడలు వేసుకుంటామండి. అది వేసుకొని బాగా కలుపుకుంటాము. కానీ చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే ఉల్లికాడలు కలిపేసి వేచేసుకుంటారండి. అలా చేస్తే కనుక ఉల్లికాడలు త్వరగా వేగిపోతాయి అండ్ ఉల్లిపాయలు మాత్రం పచ్చివాసన అలా ఉండిపోతాయి. సో అది వీలైతే స్కిప్ చేసేసి ముందు ఉల్లిపాయలు చక్కగా 70% అలా వేగిన తర్వాత ఉల్లికాడలు వేస్తే కనుక 2 ఈక్వల్గా మనకి సరసమానంగా వేగుతాయండి. అప్పుడే మనకి పులుసుకి బాగా రుచి పడుతుందండి. చూసారుగా ఉల్లికాడలు లేత అవ్వడం వల్ల ఎంత త్వరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో జీలకర్ర పొడి, పులుసుకు కావాల్సినంత కారం, అంటే పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి కారం అన్నమాట. అలాగే పులుసుకు కావాల్సినంత ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా ఇవన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలండి. సో ఆ ఉప్పు, కారం, జీలకర్ర పొడి తాలూకా పచ్చివాసనలు పోయాక చింతపండు నుంచి తీసిన చిక్కటి గుజ్జు అండి ఇది. ముందు చిక్కటి గుజ్జు వేసుకుంటాము, ఆ తర్వాత వాటర్ వేసుకుందాం, కానీ ముందు చిక్కటి గుజ్జే వేసుకోవాలండి. వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఈ పులుసు పట్టేదాకా, అంటే ఈ పులుపు పట్టేదాకా, చింతపండు పులుపు దీనికి పట్టేదాకా కొంచెం అలా కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ పడుతుందండి. సో దట్ ఈ పులుపులోని ఈ ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. పులుసుకి చాలా రుచి వస్తుందండి. సో చూసారు కదండి, చింతపండు పుల్లలోని మనం వేసుకున్న ఆ ఉల్లిపాయలు, ఆ మొత్తం పౌడర్లు, వెల్లుల్లి పోపు అవన్నీ బాగా పట్టేయండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పులుసుకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉన్న వాటర్ని అంతా కలుపుకుంటామండి. అంటే మనం మరీ పల్చగా కాదు, మరీ గట్టి ముద్దగా కాదు. పులుసు అనంటే గంటి జార్ అంటారు కదండి, ఆ కన్సిస్టెన్సీలోకి వేసుకుంటే వాటర్ సరిపోతుంది. నేను ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకొని ఇదే స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోవచ్చు. ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకొని పులుసు మరుగు పట్టేదాకా మనం స్టవ్ మీద ఉంచాలండి. అంటే ఒక పొంగు వచ్చేదాకా ఉంచాలన్నమాట. పులుసు ఇంచుమించు మరుగు స్టేజ్కి వచ్చిందండి. ఇంకొక 1/2 మినిట్ ఉంటే మరిగిపోతుంది. ఈలోగా మనం వరిపిండి తీసుకున్నాం కదండి, వరిపిండి లేకపోతే శనగపిండి అయినా పర్వాలేదు. సోలో ఇలా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా మనం కొంచెం
ఇలాగ పిండిలో కలుపుకోవాలన్నమాట. సరిగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని రెడీ చేసి ఉంచుకోవాలండి ఆ పులుసు మరిగే లోపల. సో పులుసు మరుగు స్టేజ్ వచ్చిందండి. ఈ స్టేజ్లో మనం ఇందాక కలిపి ఉంచుకున్న వరిపిండి కూడా కొంచెం వేసుకోవాలండి. వేసి ఒకసారి కలుపుకొని పులుసులు అన్నాక కొంచెం బెల్లం పడాలండి. ఇది తీపి కోసం కాదు, కాకపోతే బెల్లం రుచి వేస్తేనే పులుసులకి మంచి రుచి వస్తుందండి. సో నేనైతే జాగరీ పేస్ట్ చెప్పాను కదండి, బెల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇంట్లో బెల్లం పొడి ఉన్నా పర్వాలేదు, బెల్లం మొక్కైనా పర్వాలేదు. వరిపిండి వేసాము, అలాగే బెల్లం కూడా కొంచెం వేసామండి. వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒకే ఒక పొంగు, జస్ట్ ఒక్క మరుగు, ఒక పొంగు అంటాం కదండి, ఒక మరుగు అది వచ్చేదాకా వెయిట్ చేయాలండి. ఒక పొంగు లేకపోతే ఒక మరుగు వచ్చాక మనం దీనికి లైట్గా కొత్తిమీర, జస్ట్ దీనికి ఎక్కువ పట్టదండి, లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క హాఫ్ మినిట్ టు 1 మినిట్ అలా ఉంచండి. కొత్తిమీర ఫ్లేవర్ పులుసుకి బాగా పడుతుంది. అంతేనండి, రుచికరమైన ఉల్లికడల పులుసు అయితే రెడీ అయిపోయింది. నా మెనూలో ఫస్ట్ ఈరోజు ఇది లేదండి, కేవలం ఆలూ ఫ్రై ఒకటి చేసుకొని చారు పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అప్పుడే ఫ్రెష్గా ఉల్లికడలు వచ్చాయి. సరే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి ఉల్లికడల పులుసు అయితే చేసేసుకున్నాను. అందుకే మీకు ఆలూ ఫ్రై ఎక్స్ట్రా కనిపించింది. ఒకవేళ నేను అది ఆలూ ఫ్రై చేయకపోయి ఉండుంటే ఈ ఒక్క ఐటెం తోటే సరిపెట్టేసుకుందానండి. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. బాయ్.